బ్యాక్ టు బ్యాక్ అస్సాం ట్రైన్లో ఎక్కడం నాకు కామన్ అయిపోయింది. మళ్ళీ ఒక కొత్త అస్సాం ట్రైన్ ఎక్కాను. అస్సాం ట్రైన్ పేరు కరటక డమనక. ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వర్జన్ అవైలబుల్ గా ఉంది. కన్నడ మూవీ. నాకైతే ఒకటి అర్థం కావట్లేదు. మూవీ మేకర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ టైం పాస్ కోసం మూవీ తీస్తున్నారా, లేకపోతే ఏమైనా ఏం చేద్దాం మూవీస్ తీస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. స్టోరీకి తల ఉండదు, తోక ఉండదు. ఎప్పుడో అవుట్డేటెడ్ స్క్రిప్ట్ 20-25 ఇయర్స్ బ్యాక్ స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇప్పుడు మూవీ తీస్తారేంటి? ఓకే, స్టోరీ ప్లాట్కి వస్తే నందికొల్లూరు అనే విలేజ్లో నీళ్లు లేక వర్షాలు లేక సో జనాలు బాగా ఇబ్బంది పడుతుంటారు. కానీ అక్కడ లోకల్ ఎమ్మెల్యేతోని వీళ్ళకి ఇష్యూస్ అవుతాయి అన్నమాట. వాటర్ వంపర్ అంటాడు, వంపాడు. సో ఇక్కడ హీరో అయిన శివరాజ్ కుమార్ గారు, ప్రభుదేవ గారు ఇద్దరు వచ్చి వాళ్ళ ఊర్లో ఏం చేశారనేది పాయింట్. ఎవడో రావాలి ఏదో చెయ్యాలి అంటారు కదా, అప్పుడు హీరో వస్తారన్నమాట. హీరోలు ఇద్దరు వచ్చి ఏదో ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంటారు. అది వరస్ట్ సోది సుత్తి టెంప్లెట్. నాకైతే ఫ్యూజులు అవుట్ అయినాయి. ఎంతసేపు సిటాలరా బాబు సినిమా అనిపించింది నాకైతే. టెస్ట్ బ్యాక్ వచ్చింది కిక్ 2 ఇదే టెంప్లెట్తోనే. అది మొత్తం పత్తకలేదు. సో మళ్ళీ ఇట్లాంటి టెంప్లెట్లతో ఎందుకు వస్తున్నారో, ఎందుకు సినిమాలు తీస్తున్నారో. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పాయింట్లెస్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. ఎవరికి వాళ్ళు యాక్ట్ చేస్తూ పోతూ ఉంటారు అన్నమాట. సో ఇప్పుడు హీరో రావాలంటే హీరో వస్తాడు, డ్యాన్స్ వేయాలి, పోవాలంటే డ్యాన్స్ వేసుకొని పోతారు. ఫైట్ అన్నప్పుడు ఫైట్ జరుగుతుంది. అంతేగాని ఒక సీరియస్గా సినిమా పైన వర్క్ చేసామనే ఫీలింగ్ అయితే లేదు. మూవీలో ఒక పాజిటివ్ పాయింట్ చెప్దామంటే ఒక పాజిటివ్ పాయింట్ లేదు. ఈ సినిమా చూడమే ఒక పాజిటివ్ పాయింట్, రిమైనింగ్ అంతా నెగిటివ్ పాయింట్స్ అనమాట. సో ఇట్లాంటి మూవీని మనం ఎట్లా స్కిప్ చేయాలో తెలుసు కదా. యూట్యూబ్లో యాడ్ బటన్ వస్తాయి చూడు, అట్లా స్కిప్ చేయడమే తప్ప ఇంకేం చేయలేము. ఒక మూవీ మేకర్ వీళ్ళందరికీ ఒక ప్రైమోడ్కి ముఖ్యంగా ఒక దండం పెట్టాలి మనము. ఇంత వరస్ట్ సినిమా తీసినందుకు, మనకి మళ్ళీ ప్రైమ్లో పెట్టినందుకు. సో అంతే, ఇగ్నోర్ చేయండి. పెద్ద రాడ్ మూవీ ఇది. జెండు మామ అయితే పక్కా. అండ్ ఆల్సో గైస్, అందరు వీడియో చూస్తున్నారు, ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నా కంటెంట్ ఎలా ఉందో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మామ. అండ్ మరిన్ని వీడియోస్ కోసం ఫాలో మీ. అండ్ దట్స్ ఆల్ గైస్, థ్యాంక్ యూ.